హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ. గోధుమ రవ్వతో ఈరోజు లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటారు. ఈ రవ్వతో ఈరోజు లడ్డూలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 కప్పు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కాక అందులో కాజు ముక్కలు మీకు కావాల్సినన్ని వేసుకోండి. అలాగే కర్బూజా గింజలు కొన్ని వేసుకోండి. ఇంకా మీకు వేరే డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వాటిని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనము 3 కప్పుల రవ్వని తీసుకుందాం. 3 కప్పుల రవ్వ తీసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొబ్బరి పొడి వేసుకోండి. 3 కప్స్ కొబ్బరి పొడి వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి, నేను ఇది మార్కెట్లో కొన్న కొబ్బరి పొడి, డెసికేటెడ్ కొబ్బరి పొడి. మీ దగ్గర ఈ కొబ్బరి పొడి లేదంటే ఇంట్లో ఉన్న ఎండు కొబ్బరి చిప్పల్ని మిక్సీ పట్టి వేసుకోండి. అలాగే చక్కెర 3 కప్పులు. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరను కూడా తీసుకోండి. చక్కెర వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిపోయే వరకు కలిపేసుకున్నాక ఇందులో పాలను పోసుకుందాము. పాలు 1.5 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలని 1.5 కప్పు తీసుకోండి. ఇందులో పాలు పోసేసి మరొకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపేసి కాస్త పాలల్లో ఉడికెట్టుగా ఉడికించుకోండి. అలాగే చక్కెర కూడా బాగా కరిగిపోవాలి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే నేను కొన్ని బాదాంలను కొద్దిగా తురుముకొని వేసుకున్నాను, సన్నగా తురిమి. డైరెక్ట్గా వేసాను, నేతిలో వేయించలేదు. ఇలా వేసేసాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాక బాగా కలిపేసుకోండి. ఇది కాస్త దగ్గరగా వచ్చే వరకు స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గరగా వచ్చాక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని ఇది బాగా చల్లారాక మనము లడ్డూలను చేసుకుందాము. ఇలా పూర్తిగా చల్లారాక కొద్ది కొద్దిగా లడ్డూలను తీసుకొని ఇలా ఉండలాగా చుట్టండి. మీకు ఏ సైజు ఇష్టం ఉంటే ఆ సైజులో చేసుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకున్నారంటే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మిగతా వాటిని అన్నింటినీ ఇలాగ చేసేసుకొని కొద్దిగా ఆరే వరకు ఒక 1 అవర్ ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకొని నెల రోజుల వరకు తినేసేయండి. సూపర్ టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి, మీరు కూడా ఈజీగా ఉన్న ఈ రవ్వ లడ్డూను చేసేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేసేయండి.